1945 సంవత్సరంలో ఒక నన్ కాన్వెంట్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అక్కడ చాలామంది నన్స్ ఉంటారు. వీళ్ళంతా దేవుడి ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటారు. వాళ్ళలో తెరిసా అనే ఒక నన్ ఉంటుంది. ఆమెకి ప్రార్థన చేస్తున్న టైంలో ఒక మహిళ కేకలు వినిపిస్తాయి. ప్రార్థన ముగిసిన వెంటనే తెరిసా ఆ మహిళని వెతకడానికి కాన్వెంట్ నుంచి బయటికి వెళ్తుంది. అడవి గుండా నడుచుకుంటూ ఒక చిన్న గ్రామంలోకి వెళ్తుంది. అక్కడ చాలామంది పిల్లలు ఆడుకుంటూ కనిపిస్తారు. తెరిసా వాళ్ళని ఆ మహిళ గురించి అడుగుతుంది. ఆమె దగ్గరికి తీసుకెళ్తే డబ్బులిస్తాను అని చెప్తుంది. వాళ్ళలో ఒక పిల్లాడు ఆ మహిళ దగ్గరికి తీసుకుని వెళ్ళడానికి అంగీకరిస్తాడు. తర్వాత తెరిసాని ఒక హాస్పిటల్‌కి తీసుకుని వెళ్తాడు. అక్కడ చాలామంది సిపాయిలు గాయపడి ఉంటారు. ఆ అరుపులు ఇక్కడి నుంచే వినిపిస్తూ ఉంటాయి. ఆమె హాస్పిటల్ లోపలికి వెళ్తుంది. అక్కడ ఆమెకి మటిల్డ్ అనే డాక్టర్ కనిపిస్తాడు. తెరిసా డాక్టర్‌తో ఇక్కడ ఇంతమంది గాయపడి ఉన్నారు. ఇంతమందికి సేవ చేయడం చాలా కష్టం. కాబట్టి నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. అయితే డాక్టర్ నిరాకరిస్తుంది. ఆమెతో ఇదొక ఫ్రెంచ్ హాస్పిటల్. ఇక్కడ కేవలం ఫ్రెంచ్ వాళ్ళు మాత్రమే పనిచేస్తారు అని చెప్పి ఆమెని బయటికి పంపిస్తుంది. కొంచెం సేపు తర్వాత మటిల్డా స్మోక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి తెరిసా బయట అందరి కోసం ప్రార్థన చేస్తూ కనిపిస్తుంది. మటిల్డాకి ఆమె చాలా స్వచ్ఛమైన మనసు కలిగిన నన్నని అర్థమవుతుంది. అందువల్ల ఆమె రాత్రి తెరిసా దగ్గరికి వెళ్తుంది. తెరిసా డాక్టర్ని వెనక వైపు డోర్ నుంచి లోపలికి తీసుకుని వెళ్తుంది. తెరిసా డాక్టర్తో నేను ఒక మహిళ కేకలు పెట్టడం విన్నాను అని చెప్తుంది. డాక్టర్ మటిల్డా నేను కూడా విన్నాను అంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ మహిళ కోసం వెతుకుతారు. వాళ్ళు ఆమె కోసం వెతుకుతూ ఒక గదిలోకి వెళ్ళగానే వాళ్ళకి అక్కడ చాలామంది నర్సు కనిపిస్తారు. వాళ్ళలో ఒక నన్ను గర్భవతిగా ఉంటుంది. ఏ క్షణమైనా ఆమెకి డెలివరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ వాళ్ళకి సహాయం చేస్తుంది. అయితే ఆమెను చెక్ చేసి కడుపులో బిడ్డ అడ్డం తిరిగింది. ఈమె కండిషన్ బాగలేదు. కాబట్టి ఆమెకి సర్జరీ చేయాలి అని చెప్తుంది. సర్జరీకి ముందు ఆమెకి మత్తు మందు ఇస్తుంది. అయితే డాక్టర్ దగ్గర సర్జరీకి అవసరమైన పరికరాలు చాలా తక్కువగా ఉంటాయి. అయినప్పటికీ ఆమె సర్జరీని విజయవంతంగా పూర్తి చేసి తల్లి బిడ్డని రక్షిస్తుంది. తర్వాత మరియా అనే నన్ను డాక్టర్తో ఇక మీరు వెళ్ళొచ్చు అని చెప్తుంది. డాక్టర్ నేను రేపు మళ్ళీ వస్తాను. తల్లి బిడ్డ కండిషన్ చెక్ చేయాలి అంటుంది. అయితే మరియా మీరు రావాల్సిన అవసరం లేదు అంటుంది. ఆ మాట విని డాక్టర్కి చాలా కోపం వస్తుంది. ఆమె ఆ తల్లి బిడ్డకి ఏదైనా జరిగితే ఆ నేరం మీ మీదే పడుతుంది అని చెప్పడం వల్ల మరియా మీరు రేపు రావచ్చు అంటుంది. మటిల్డా అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి ఆమెకి నిద్ర పట్టదు. ఉదయాన్నే ఆమె ఒక సర్జరీకి వెళ్తుంది. ఆమె తోటి డాక్టర్ మటిల్డా నిద్రపోలేదని ఆమె కళ్ళు చూసి తెలుసుకుంటాడు. ఆ డాక్టర్ పేరు ఆజాద్. అతను మటిల్డాతో నువ్వు ఈ సర్జరీ చేయడానికి తయారుగా లేవు. కాబట్టి ఇంటికి వెళ్ళి పడుకోమని చెప్తాడు. ఆమె ఇంటికి వెళ్ళి పడుకుంటుంది. ఇంకోవైపు కాన్వెంట్లో టెరిసా నియమాలను ఉల్లంఘించి కాన్వెంట్ నుంచి బయటికి వెళ్ళినందుకు ఆమెని తిడుతూ ఉంటారు. మరోసారి ఇలా జరిగితే కఠినంగా శిక్షిస్తాము అని చెప్తారు. తెరిసా చాలా నిరుత్సాహంగా ఉంటుంది. తర్వాత సాయంత్రం అవగానే మటిల్డా అక్కడికి వస్తుంది. మరియా డాక్టర్ని సర్జరీ చేసిన నన్ దగ్గరికి తీసుకెళ్తుంది. మటిల్డా ఆ నన్ కండిషన్ చెక్ చేసి ఆమెకి కొన్ని మందులు ఇస్తుంది. తర్వాత మరియా డాక్టర్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్తూ ఉండగా చాలామంది నర్సు అటువైపు వస్తారు. వాళ్ళని చూసి మరియా డాక్టర్ని పక్కకి తీసుకుని వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మరియా డాక్టర్ని బయటికి తీసుకుని వెళ్తుంది. అప్పుడు వాళ్ళకి ఒక నన్ను నడుస్తూ కింద పడిపోవడం కనిపిస్తుంది. మటిల్డా ఆమెను చెక్ చేస్తే ఆమె కూడా గర్భవతి అని తెలుస్తుంది. ఆమె పేరు ఏనా. డాక్టర్కి అసలు ఈ కాన్వెంట్లో ఏం జరుగుతుందో అర్థం కాదు. అక్కడికి పురుషులు రావడం నిషిద్ధం. అలాంటిది నర్సు ఎలా గర్భం దాలుస్తున్నారు అని మటిల్డా ఆ విషయం గురించి తెలుసుకోవడానికి మదర్ సుపీరియర్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ మరియా కూడా ఉంటుంది. వాళ్ళు డాక్టర్తో జరిగిన విషయం చెప్తారు. అప్పుడు మదర్ ఇక్కడికి రష్యన్స్ వస్తారు. వాళ్ళని మేము ఆపలేం. ఇక్కడ 6 మంది నర్సు గర్భం దాల్చారు. వాళ్ళందరినీ రష్యన్సే ప్రెగ్నెంట్ చేశారు అంటుంది. ఆ మాట విని డాక్టర్కి చాలా కోపం వస్తుంది. ఆమె ఈ విషయం గురించి వెంటనే కంప్లైంట్ చేయాలి అని చెప్తుంది. అప్పుడు మదర్ అలా చేయలేం. ఎందుకంటే ఈ విషయం బయటకు వస్తే ఈ కాన్వెంట్ మూతపడుతుంది. ఇక్కడ ఉన్న నన్స్ అందరూ రోడ్డున పడతారు. మీరు డాక్టర్ కాబట్టి మీరు సహాయం చేస్తారని మీతో ఈ విషయం చెప్పాను అంటుంది. డాక్టర్ మీరు కంప్లైంట్ చేయకపోతే నేను మా సుపీరియర్కి చెప్తాను. ఆయన ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా సహాయం చేస్తారు అంటుంది. అందుకు మదర్ కూడా అంగీకరిస్తుంది. తర్వాత మటిల్డా డాక్టర్ ఆజాద్ని కలుస్తుంది. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకుంటారు. మటిల్డా నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదర్ మదర్ కమ్యూనిస్టులో పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రపంచం వేరు అంటుంది. తర్వాత ఆజాద్ తన గురించి చెప్తాడు. అతను ఒక ఉన్నత కుటుంబానికి చెందినవాడు.
అతను తన తల్లిదండ్రులకి ఒక్కగానొక్క ముద్దుల కొడుకు. అయితే వాళ్ళ ఫాదర్, మదర్‌ని ఒక క్యాంప్‌లో చంపేసుంటారు. సో, ఆ విషయం విని మటిల్డా చాలా సాడ్‌గా ఫీల్ అవుతుంది. తర్వాత ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఆజద్ ఆమెని డ్రాప్ చేస్తాడు. వాళ్ళు మెల్లిగా దగ్గరవుతారు. ఆ తర్వాత వాళ్ళు మొదటిసారిగా ఇంటిమేట్ కూడా అవుతారు. తర్వాత రోజు ఉదయాన్నే కాన్వెంట్‌లో మరియా డెలివరీ అయిన నన్ సోఫియా దగ్గరికి వెళ్ళి, "నీ బిడ్డని మీ అత్తయ్య దగ్గరికి పంపించామని" చెప్తుంది. తర్వాత మటిల్డా అక్కడికి వచ్చి నన్స్ అందరిని టెస్ట్ చేస్తుంది. అప్పుడు వాళ్ళకి ఎంతమంది ప్రమాదంలో ఉన్నారో ఆమెకు అర్థమవుతుంది. ముఖ్యంగా గర్భంతో ఉన్న నన్స్ పరిస్థితి దారుణంగా ఉంటుంది. కాబట్టి మటిల్డా వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటుంది. అయితే ఎవరు డాక్టర్‌తో మాట్లాడరు. నన్స్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అందువల్ల మటిల్డా మరియాని సహాయం అడుగుతుంది. నేను వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళకేం జరిగిందో తెలుసుకోవాలి అంటుంది. అయితే మరియా కూడా ఆమెకి సహాయం చేయదు. బాగా ఆలస్యం అవ్వడం వల్ల మటిల్డా ఇంటికి బయలుదేరుతుంది. అయితే మధ్యదారిలో చాలామంది రష్యన్ సిపాయిలు ఆమె కారుని అడ్డగించి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తారు. ఈలోగా వాళ్ళ ఆఫీసర్ వచ్చి వాళ్ళని ఆపి, "ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నావు?" అని అడుగుతాడు. మటిల్డా తను ఒక డాక్టర్‌నని, ఒక పేషెంట్‌ని చూసి వస్తున్నానని చెప్తుంది. తర్వాత ఆ ఆఫీసర్ ఆమెని వదిలేస్తాడు. అయితే ఆమెకి ఇంకా ముందుకు వెళ్ళే ధైర్యం లేదు. అందువల్ల వెనక్కి తిరిగి కాన్వెంట్‌కి వెళ్ళిపోతుంది. అయితే ఆమె మరియాతో ఏమీ చెప్పదు. మరియా ఆమెకి ఒక గది చూపిస్తుంది. మరియా వెళ్ళిపోయిన తర్వాత మటిల్డా బోరున ఏడుస్తుంది. తర్వాత ఉదయాన్నే రష్యన్స్ ఆఫీసర్స్ అక్కడికొస్తారు. వాళ్ళు కాన్వెంట్ మొత్తం సెర్చ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కాన్వెంట్‌లో శత్రువులని దాచారు అని వాళ్ళ అనుమానం. ఈలోగా అక్కడికి మటిల్డా వస్తుంది. వాళ్ళతో ఇక్కడ టైఫస్ వ్యాపించింది. అందుకే వాళ్ళకి వైద్యం చేయడానికి ఇక్కడున్నానని చెప్పి వాళ్ళని నమ్మించి అక్కడి నుంచి పంపించేస్తుంది. తర్వాత మదర్ ఆరోగ్యం కూడా పాడైందని డాక్టర్ తెలుసుకుంటుంది. రష్యన్స్ ఆమెను కూడా రేప్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ ఒక్క నన్నుని కూడా వదిలిపెట్టలేదు. తర్వాత మరియా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు నన్స్ అందరూ వచ్చి ఆమెని కౌగిలించుకుని, "మీరు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు. మీరు ఏదైనా సరే అడగండి. మేము సమాధానం చెప్తాం" అని మటిల్డాని వేడుకుంటారు. అప్పుడు మటిల్డా, "నేను తప్పకుండా మళ్ళీ వస్తాను. ప్రస్తుతం నాకు పనుంది. ఇప్పుడు నన్ను వెళ్ళనివ్వండి" అంటుంది. తర్వాత కల్నల్ ఆమెని, "నువ్వు అక్కడ ఇక్కడ తిరగడానికి వీల్లేదు. నువ్వు హాస్పిటల్‌లోనే ఉండాలి. ఒకవేళ నువ్వు బయటికి వెళ్ళినట్లు తెలిస్తే నీపై రిపోర్ట్ చేస్తాను" అని వార్నింగ్ ఇస్తాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఆజాద్ మటిల్డా దగ్గరికి వెళ్తాడు. ఆమెని, "నువ్వు ఇక్కడి నుంచి వెళితే అందరికంటే ఎక్కువగా బాధపడేది నేనే. నువ్వు నా కోసమైనా ఇక్కడే ఉండాలి" అంటాడు. నిజానికి ఆజాద్ ఈ రాత్రి మటిల్డాతో గడపాలి అనుకుంటున్నాడు. అయితే ఆమె, "నా కండిషన్ బాగలేదు" అని చెప్తుంది. కాబట్టి ఆజాద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రాత్రి మటిల్డా మళ్ళీ సైకిల్ మీద కాన్వెంట్‌కి వెళ్తుంది. ప్రెగ్నెంట్‌గా ఉన్న ఒక్కొక్క నన్‌కి ట్రీట్మెంట్ చేస్తుంది. అదే సమయంలో డాక్టర్‌కి ఇంకో అమ్మాయితో పరిచయం అవుతుంది. ఆమె చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆమెని ప్రెగ్నెంట్ చేసిన రష్యన్ సిపాయిని ఆమె ప్రేమిస్తూ ఉంటుంది. అతను కూడా ఆమెని ప్రేమిస్తూ ఉంటాడు. అతను లేకపోయి ఉంటే రష్యన్స్ ఈ పాటికి నన్స్ అందరిని చంపేసేవాళ్ళు. అతను చాలా మంచివాడు అని చెప్తుంది. ఆ మాట విని మటిల్డా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత మరియా మటిల్డా దగ్గరికి వచ్చి, "యుద్ధం ఎప్పుడో ముగిసిపోయింది. కానీ మేము ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నామని" చెప్తుంది. అంటే ఇప్పటికీ ఆ సిపాయిల డేగ కన్ను నన్స్ మీద ఉంది. మరోవైపు మదర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తూ ఉంటుంది. ఆమె హెల్త్ కండిషన్ చెక్ చేస్తుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే ఆమెని రేప్ చేసిన సిపాయికి ఒక వ్యాధి ఉంటుంది. అది అతని ద్వారా ఆమెకి ఆ వ్యాధి సంక్రమించింది. అయితే మదర్ ట్రీట్మెంట్ చేసుకోవాలనుకోవడం లేదు. ఇంకోవైపు కాన్వెంట్‌లో ఒక నన్ పియానో వాయిస్తూ ఉంటుంది. మిగతా నన్స్ అందరూ సంతోషంగా వింటూ ఉంటారు. ఈలోగా ఒక నన్నొచ్చి, తన పక్క గదిలో ఉన్న నన్ను ఎవరి సహాయం లేకుండానే ఒక బిడ్డకి జన్మనిచ్చింది అని చెప్తుంది. నిజానికి తను గర్భవతి అని ఆ నన్‌కి తెలీదు. ఆమెకి తెలియకుండానే ఒక బిడ్డకి జన్మనిచ్చింది. మటిల్డా ఆ నన్‌కి పుట్టిన బిడ్డని తీసుకుని వెళ్ళి పాలు పట్టించి సోఫియా అనే నన్నుకి ఇస్తుంది. ఇదిలా ఉంటే మటిల్డా వేసుకున్న దుస్తులు పాడైపోయి ఉంటాయి. అందువల్ల మరియా తన దుస్తులు డాక్టర్‌కి ఇస్తుంది. ఇవి మరియా మొదట్లో ఇక్కడికొచ్చినప్పుడు వేసుకునేది. ఇప్పుడు ఆమె నన్స్ వేసుకునే డ్రెస్ వేసుకుంటుంది. ఈ డ్రెస్‌లో మటిల్డా చాలా అందంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ కొంచెం సేపు మాట్లాడుకుంటారు. అప్పుడు మరియా, "నేను నన్‌గా మారి ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను. అయితే ఇక్కడ జరిగిన సంఘటనల గురించి నేను చాలా బాధపడుతున్నాను" అంటుంది. అప్పుడు మటిల్డా,
త్వరలోనే ఈ సమస్యలన్నీ తొలగిపోయి మీరందరూ చాలా సంతోషంగా ఉంటారు అని చెప్తుంది. తర్వాత ఆమె కల్నల్ మీటింగ్‌కి వెళ్తుంది. మనందరం చాలా త్వరగా ఇక్కడి నుంచి ఫ్రాన్స్ వెళ్ళిపోతున్నామని చెప్తాడు. ఆజాద్‌కి తెలుసు తను అక్కడే ఉంటాడని. కాబట్టి తను మటిల్డా దగ్గరికి వెళ్తాడు. ఆమెతో నేను చాలా మిస్ అవుతున్నాను అని చెప్తాడు. ఆమె ఏడుస్తూ ఉంటుంది. అయితే ఆజాద్‌కి తెలుసు ఆ కన్నీళ్లు అతని కోసం కాదు, ఇంకెవరి కోసమో అని. కాబట్టి ఆజాద్ ఉద్దేశపూర్వకంగా వేరే అమ్మాయితో వెళ్ళి డాన్స్ చేస్తాడు. అది చూసి ఆమెకి అసహ్యం కలుగుతుందని. అయితే ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా మందు తాగుతూ ఉంటుంది. తర్వాత ఉదయాన్నే కాన్వెంట్‌లో ఒక నన్‌కి వాటర్ బ్రేక్ అవుతుంది. మరియా వెంటనే మటిల్డాకి కాల్ చేస్తుంది. అయితే ఈసారి ఆమె ఒంటరిగా రాదు. ఆజాద్‌ని కూడా తీసుకొని వస్తుంది. అతనితో ఇప్పుడు నీ అవసరం చాలా ఉంది. నువ్వు నాతో రావాలి అంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మరియా, మదర్ ఇద్దరూ అతన్ని చూసి ఇతను లోపలికి రావడానికి వీల్లేదని, వాళ్ళకి పురుషుల మీద నమ్మకం లేదని చెప్తారు. అప్పుడు ఆజాద్ వాళ్ళకి నమ్మకం కలిగిస్తాడు. నేను ఇక్కడికి తప్పు చేసి నరకానికి వెళ్ళడానికి రాలేదు. వృత్తిరీత్యా నేను డాక్టర్‌ని. కాబట్టి డాక్టర్‌గా నా బాధ్యత నిర్వహించడానికి వచ్చాను అని చెప్తాడు. అతని మాటలు విన్న తర్వాత మదర్ అతన్ని లోపలికి రావడానికి అనుమతిస్తుంది. వాళ్ళు లోపలికి వెళ్ళిన నన్స్ అందరికీ ట్రీట్మెంట్ చేస్తారు. తర్వాత మటిల్డా సోఫియా దగ్గరికి వెళ్తుంది. అయితే ఇప్పుడు ఆమె దగ్గర తన బిడ్డ లేదు. మరియా ఆ బిడ్డని అడిక్షన్ కోసం పంపించింది. అక్కడ పిల్లలని ఉంచుకోకూడదు. కాబట్టి వేరే వాళ్ళకి దత్తత ఇస్తారు. తర్వాత మదర్ సుపీరియర్ అక్కడికొచ్చి మరియా దగ్గర పిల్లాడిని తీసుకొని వెళ్ళిపోతుంది. అయితే సోఫియా ఆ పిల్లాడికి చాలా దగ్గరవ్వడం వల్ల వదిలి ఉండలేక ఆమె వెనకాలే వెళ్తుంది. అయితే ఆమె ఆ బిడ్డని దత్తత ఇవ్వడానికి తీసుకొని వెళ్ళలేదు. ఆ పిల్లాడిని ఒక దేవుడి శిలువ దగ్గర పెట్టి వెళ్ళిపోతుంది. అంటే ఆ పిల్లాడు అలాగే ఎండలో ఉండి చనిపోబోతున్నాడు. అది చూసి సోఫియా బోరున ఏడుస్తుంది. తర్వాత మరియా సోఫియా దగ్గరికొచ్చి ఆమెని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆమె బాధ అంత సులభంగా తీరేది కాదు. ఇంకోవైపు మదర్ సుపీరియర్ దేవుడి ముందు నిలబడి తను చేసిన తప్పులకి క్షమాపణ కోరుతూ ఉంటుంది. ఆమె దేవుడితో నా దగ్గర వేరే మార్గం లేదు. ఇలా చేయకపోతే ఈ కాన్వెంట్ కూడా మిగలదని చెప్తుంది. ఇదిలా ఉంటే ఆజాద్, మటిల్డా ఇద్దరూ అక్కడ ఉన్న నన్స్‌కి ట్రీట్మెంట్ చేస్తారు. ఆ ఇద్దరు నన్స్‌కి ఇద్దరు పిల్లలు పుడతారు. అప్పుడు మటిల్డా మరియాకి వేడి నీళ్ళు తీసుకురమ్మని పంపిస్తుంది. అయితే మరియాకి వెళ్ళే దారిలో ఒక గట్టి కేక వినిపిస్తుంది. ఆమె వెళ్ళి చూసేసరికి సోఫియా పైనుంచి కింద దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోయి ఉంటుంది. ఈలోగా మిగతా వాళ్ళు కూడా అక్కడికి వస్తారు. ఆమె వాళ్ళకి దూరమైందని అర్థం చేసుకుంటారు. తర్వాత డాక్టర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళే దారిలో మటిల్డా కన్నీళ్ళు పెట్టుకుంటుంది. తర్వాత ఆ రాత్రి నన్స్ అందరూ కలిసి సోఫియా ఆత్మకి శాంతి చేకూరాలని ప్రార్థన చేస్తారు. తర్వాత రోజు మరియా ఒక గ్రామంలోకి వెళ్ళి ఒక మహిళని కలుస్తుంది. ఆమెతో సోఫియా చనిపోయిందని, ఇక ఈ లోకంలో లేదని చెప్తుంది. ఆమె అత్త సోఫియా చనిపోయిందని తెలిసి చాలా బాధపడుతుంది. అప్పుడు మరియా సోఫియా వస్తువులు ఆమెకిచ్చి తన బిడ్డ ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడు ఆమె అత్త మీరు ఏ బిడ్డ గురించి అడుగుతున్నారు అంటుంది. అప్పుడు మరియాకి నిజం తెలిసిపోతుంది. మదర్ సుపీరియర్ ఏ బిడ్డని కూడా ఎవరికి అప్పగించలేదని అర్థమవుతుంది. ఆమె వెంటనే కోపంతో కాన్వెంట్‌కి వెళ్తుంది. మదర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఎందుకు చేశావని నిలదీస్తుంది. అప్పుడు మదర్ ఎప్పటికీ ఈ రహస్యాన్ని నేను బయట పెట్టాలనుకోవడం లేదు. ఎందుకంటే ఇక్కడ రహస్యాలు బయట పెడితే కాన్వెంట్ మూతపడుతుంది అని చెప్తుంది. అయితే మదర్ ఇలా ఎన్ని రోజులు పిల్లల్ని చంపుతుందని మరియా మనసు బాధపడుతుంది. ఆమె రాత్రంతా ఏడుస్తూనే ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే ఎరిన్ అనే నన్ను పురిటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. కొంచెం సేపు తర్వాత ఆమె ఒక బిడ్డకి జన్మనిస్తుంది. మరియా ఆ బిడ్డను చూసి ఉలుకు పలుకు లేకుండా నిలబడిపోతుంది. ఎందుకంటే ఈ బిడ్డ విషయంలో కూడా ఏం జరగబోతుందో తనకు తెలుసు. ఇంకోవైపు హాస్పిటల్‌లో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వస్తువులను సర్దుకుంటూ ఉంటారు. ఆ రాత్రి వాళ్ళు వీడ్కోలు చెప్పడానికి పార్టీ చేసుకుంటారు. అప్పుడు ఆజాద్, మటిల్డా పార్టీలో డాన్స్ చేస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి మరియా ఒక బిడ్డని ఎత్తుకొని వస్తుంది. జరిగింది మొత్తం ఆమెతో చెప్తుంది. ఆ పిల్లల్ని చంపలేను అంటుంది. మటిల్డా రాత్రంతా అదే విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెకి బయట ఒక అనాథ పిల్లాడు కనిపిస్తాడు. అప్పుడే ఆమెకి ఒక ఐడియా వస్తుంది. ఉదయాన్నే ఆమె కాన్వెంట్‌కి వెళ్తుంది. అక్కడ నన్స్ టిఫిన్ చేస్తూ ఉంటారు. ఆమె ఆ ఇద్దరు చిన్నపిల్లలతో పాటు చాలామంది అనాథ పిల్లల్ని కూడా అక్కడికి తీసుకుని వెళ్తుంది. ఆమె నన్స్ అందరితో ఈ పిల్లలందరూ అనాథలు. మీరు కావాలనుకుంటే వీళ్ళని పెంచుకోవచ్చు. ఇది పుణ్యకార్యం. ఈ కాన్వెంట్ ఈ పిల్లలకి ఇల్లుగా మారుతుంది అని చెప్తుంది. చాలామంది నన్సు ఆమె మాట అంగీకరిస్తారు. మటిల్డా నన్స్‌కి పుట్టిన పిల్లల్ని ఆ తల్లికి అప్పగిస్తుంది. తర్వాత అక్కడే మదర్ సుపీరియర్ ఉంటుంది. అయితే ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. తర్వాత అందరూ మదర్ ఏం చెప్తుందని ఎదురు చూస్తూ ఉంటారు.
ఈలోగా మరియా మదర్ దగ్గరికి వెళ్ళి, మీరు ఏం చెప్పాలనుకున్నా ఇప్పుడే చెప్పండి. ఇదే మీకు మంచి అవకాశం అంటుంది. అప్పుడు మదర్, నేను ఈ పిల్లల కోసం ఇల్లు ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటుంది. అప్పుడు మరియా కోపంతో, మీరు ఆ ఇంటి గురించి చెప్పండి. అంతమంది పిల్లల్ని ఎక్కడ ఉంచారో దాని గురించి చెప్పండి అంటుంది. అప్పుడు మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అందరూ ఆమెని హంతకురాలు అంటారు. తర్వాత అక్కడ వాతావరణం చల్లబడుతుంది. అక్కడ ఉన్న ఒక ఓల్డ్ ఏజ్ నన్ను మిగతా పిల్లల విషయంలో అయినా ఇలా జరగకూడదని కోరుకుంటుంది. కాబట్టి వాళ్ళు ఆ పిల్లలందరినీ పెంచుకోవడానికి అంగీకరిస్తారు. తర్వాత డాక్టర్ మటిల్డా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళేదారిలో ఆమెకి ఒక మహిళ ఒంటరిగా నడుస్తూ కనిపిస్తుంది. మటిల్డా ఆమెని కారులో ఎక్కించుకుంటుంది. ఆ అమ్మాయిని, ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతుంది. ఆ అమ్మాయి, నేను చాలా చిన్న వయసులో ఒక బిడ్డకి జన్మనిచ్చాను. అయితే ఆ బిడ్డని ఎలా పెంచాలో, ఎలా చూసుకోవాలో, తల్లి కర్తవ్యం ఏమిటో కూడా నాకు తెలీదు. కాబట్టి ఆ బిడ్డని కాన్వెంట్‌లో అప్పగించి వస్తున్నాను అని చెప్తుంది. ఆ మాట విని మటిల్డా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఇక్కడ 3 నెలల తర్వాత సీన్ చూపిస్తారు. కాన్వెంట్‌లో అందరూ చాలా సంతోషంగా ఉంటారు. అన్ని వైపులా పిల్లల అల్లరి, కేరింతలు వినిపిస్తూ ఉంటాయి. ఇంతకుముందు కాన్వెంటు నిశ్శబ్దంగా ఉండేది. కానీ ఇప్పుడు కాన్వెంట్ అంతా చాలా సంతోషంగా ఉంది. అక్కడికి చాలామంది డబ్బున్న వాళ్ళు వచ్చుంటారు. అక్కడున్న పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి. అందరికీ తెలుసు అక్కడ చాలామంది పిల్లలున్నారని. తర్వాత ఒక నన్ను మదర్ సుపీరియర్ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఇంకా చేయి దాటిపోయి ఉంటుంది. ఆమె గది నుంచి బయటికి రావడానికి ఇష్టపడదు. తర్వాత మిగతా నన్స్ అందరూ కలిసి ఒక ఫోటో దిగుతారు. ఇప్పుడు మటిల్డా ఫ్రాన్స్ హాస్పిటల్‌లో ఉంటుంది. అప్పుడు ఆమెకి ఒక టెలిగ్రామ్ వస్తుంది. అందులో వాళ్ళందరూ కలిసి దిగిన ఫోటో ఉంటుంది. లెటర్‌లో మరియా ఇప్పుడు ఇక్కడ కేవలం సంతోషం మాత్రమే ఉంది అని రాసుంటుంది. ఈ పదాలు చదవగానే మటిల్డా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఈ సీన్‌తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.